ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము ఎల్లప్పుడూ సుఖప్రదమైనటువంటి జీవితంలో జీవించాలి అని అనుకునేటువంటి వారికి ఎలాంటి విషయాలలో వారికి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, దాన్ని విఘ్నాలు, ఆటంకాలని అంటాం. ఆటంకాలు వచ్చేటువంటి సమయంలో మన యొక్క మనస్సుని మనం అలాగే స్టేబుల్గా పెట్టుకోవాలి. ఉత్సాహం తగ్గకూడదు, సంతోషం తగ్గించుకోకూడదు. అలా ఉండాలంటే ఏం చేయాలి? సంతోషము, సంతుష్టత, సుఖప్రదమైనటువంటి జీవితమే కోరుకుంటాం, కావాలనుకుంటాం. కానీ కొన్నిసార్లు మన యొక్క మనసు యొక్క స్థితి సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఆ యొక్క చిన్న విషయమైనా, చిన్న అంశమైనా అది మన యొక్క మనస్సుని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అవునా? అలాంటి సమయంలో మనం మంచి పరమాత్మ వినిపించినటువంటి దివ్యమైనటువంటి విషయాలను మన మైండ్లో ఎన్నోసార్లు రిపీట్ చేసుకోవాలి. మన మనసు యొక్క పని ఏంటంటే, ఎలా చింతన చేస్తామో మనం అలాగే తయారవుతుంటాం. ఏది ఆలోచిస్తామో మన యొక్క స్వరూపం అలాగే మారిపోతుంది. కాబట్టి స్వచింతనతో పాటు శుభ చింతన, ప్రభు చింతన ఏ ఆత్మ అయితే నిత్యం చేస్తూ ఉంటుందో వారికి ఎంత పెద్ద సమస్య అయినా చాలా చిన్న విషయంగా కనిపిస్తూ ఉంటుంది. ముందుగా ఉదయం లేవగానే మనం చూసుకోవాలి, నా యొక్క మైండ్ స్టేటస్ ఎలా ఉంటాయి. నేను ప్లెజెంట్గా ఉన్నానా, లేదా నిన్న రాత్రి నిద్రపోయే ముందు అయిపోయినటువంటి పాస్ట్ టెన్స్ని ఎక్కువగా తలుచుకొని నిద్రపోయానా? మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి విషయాన్ని ఫుల్ స్టాప్ పెట్టేయడం. ఏ వ్యక్తి అయితే ప్రతిదాన్ని ఫుల్ స్టాప్ పెట్టేస్తారో, మ్యాటర్ని క్లోజ్ చేస్తారో, వారు సదా ఉమంగ ఉత్సాహాలతో సంతుష్టకరంగానే వారు కనపడతారు. మరి సంతుష్టకరంగా మనం కనపడినప్పుడు మన మైండ్ యొక్క స్థితి అనేది దృఢంగా, దివ్యంగా మారిపోతుంది. అలా దృఢంగా, దివ్యంగా మారిపోయినప్పుడు మనం ఎప్పటికీ కూడా ఉత్సాహభరితంగానే ఉంటాము. ఒక లక్ష్యాన్ని మనం తీసుకోవాలి. నాకు ఏం దూరమైనా, వ్యక్తులు దూరమైపోయినా, వస్తువులు దూరమైనా, ఉద్యోగం దూరమైనా, ఆస్తి అంతస్తులు దూరమైనా, నా సొంత ఖజానా, నా ఓన్ ప్రాపర్టీ, నా యొక్క ఓన్ హ్యాపీనెస్. తెలివిమంతులైనటువంటి వ్యక్తులు వారికి హ్యాబిట్ ఉంటుంది. ఎక్కడైనా బయటకు వెళ్ళారు, బంధువుల ఇంటికి కానీ, లేదా ఇంకేదైనా వర్క్ ప్లేస్ కానీ వారు వెళ్ళారనుకోండి, వచ్చేప్పుడు ఏ వస్తువు కూడా వదులుకోకుండా అతి జాగ్రత్తగా వారు ప్యాక్ చేసుకొని తెచ్చేసుకుంటారు. కానీ మన వ్యవహార జీవితంలో కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చేశారు, తప్పు ఎవరో చేస్తారు, కానీ వారు తప్పు చేసినందుకు ఆ వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వీరు సొంత ప్రాపర్టీస్, సొంత సంతోషాన్ని పోగొట్టుకుంటారు. ఈ పొరపాటును మనం చెయ్యకూడదు. సంతోషం నా ఆత్మ యొక్క సొంత గుణము, నా యొక్క స్వధర్మం. కాబట్టి ఏ వ్యక్తి ఎలాంటి కర్మ చేసినా చెయ్యనివ్వండి. వారి గురించి ఆలోచిస్తూ, ఎక్కువగా చింతన చేస్తూ, వ్యర్థ సంకల్పాలు చేసే సమయంలో మన యొక్క ఆత్మ మన యొక్క సొంత సంతోషాన్ని దూరం చేసుకుంటూ ఉంటుంది. అలా మన యొక్క సంతోషాన్ని దూరం చేసుకోవద్దు. దానికోసం ఎప్పుడైతే మీ మూడ్ ఆఫ్ అయిపోతుందో ఒక నోట్బుక్ తీసుకొని రాయడం స్టార్ట్ చేయండి. ఏమి రాయండి? నా యొక్క సొంత స్థితి ఏంటి, నేను చేయాల్సింది ఏంటి, నా శ్రేష్ఠ కర్మల యొక్క
అర్థం అంటే శ్రేష్ఠ కర్మల యొక్క ఎఫెక్ట్లో నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? ఏ ఆత్మ అయితే శ్రేష్టమైన కర్మలే చేస్తుందో, స్వధర్మంలో స్థితి అయి ఉంటుందో, వారు ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్లోని వారు ఉండగలుగుతారు. నాకు ముఖ్యమైనది సెల్ఫ్ రెస్పెక్ట్, స్వధర్మంలో ఉండడం. పరిస్థితి అంటే అది పరుల స్థితి, నా సొంతం కాదు కదా. పరుల స్థితి అంటే పరుల వస్తువు ఏదైనా కానివ్వండి, నా దగ్గర అది కొద్ది సమయం కోసం మాత్రమే ఉంటుంది, తర్వాత అది దూరం అవుతుంది. అలాంటి సమయంలో మంచి నోట్బుక్ని తీసుకొని రాయడం స్టార్ట్ చేయండి. ఎందుకు నా మూడ్ ప్రజెంట్ టైంలో ఆఫ్ అయింది? కారణం ఏంటి? అది ఇతర వ్యక్తుల యొక్క తప్పుడు కర్మల ప్రభావమా, లేదా మీ తప్పుడు కర్మల ప్రభావమా? మీ తప్పుడు కర్మల ప్రభావం అయితే దాన్ని సరిచేసుకోండి. సరిచేసుకొని దాన్ని రిపీట్ కానివ్వకండి. రిపీట్ కానివ్వకుండా శ్రేష్ఠ కర్మలే ఎప్పుడైతే నేను చేయడం మొదలు పెడతానో, నెమ్మదిగా నేను దూరం చేసుకున్న నా యొక్క ఉత్సాహం, నాకు పోయినటువంటి సంతోషం తిరిగి వచ్చేస్తుంది. వీలైనంత వరకు ఉత్సాహభరితమైనటువంటి జీవితంలో జీవించడమే, అలా మనం జీవించాలి అనేదే పరమాత్ముడి యొక్క ఆజ్ఞ. కాబట్టి ఆ భగవంతుని యొక్క ఆజ్ఞను అనుసరించేటువంటి వారు, నిత్యం అభ్యాసం చేసేటువంటి ఒక రాజయోగి ఆత్మ స్వయం యొక్క స్థితిని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మూడ్ ఆఫ్ చేసుకోరు. అలా చేసుకోకుండా ఉన్నాము అంటేనే నా కాన్షియస్ మైండ్లో దేని యొక్క చెడు ప్రభావం లేదని అర్థం. సదా స్వస్థితి గొప్పనైనది, పరిస్థితి నాకు సంబంధం లేనటువంటిది. అందుకే 2 రకాలుగా ఉంటారు. మొదటి రకం వారు అంతర్ముఖి అని అంటారు, రెండో రకం వారు బాహ్యముఖి. అంతర్ముఖి సదా సుఖి. అంతర్ముఖి అనగా సన్ఫ్లవర్ లాగా అన్నమాట. సన్ఫ్లవర్ యొక్క ఫేస్ ఎల్లప్పుడూ సూర్యుడి వైపు ఉంటుంది. ఒక రాజయోగి ఆత్మ యొక్క ఫేస్ అంటే ధ్యాస, అటెన్షన్ ఎల్లప్పుడూ భగవంతుడి వైపు ఉంటుంది. భగవంతుడి వైపు ఎప్పుడైతే నా యొక్క అటెన్షన్ ఉంటుందో, భగవంతుడి కృప, భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ నాపై ఉన్నాయి, భగవంతుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటిది ఒక కాన్షియన్స్ అనేది మనలో డెవలప్ అవుతూ ఉంటుంది. చాలాసార్లు మనకు తెలిసి ఉంటుంది, మనం చిన్న వయసులో ఉన్నప్పుడు మన అన్నం తినడం లేదనుకోండి, లేదా హోంవర్క్ చేయట్లేదనుకోండి, ఇంట్లో ఉండేటువంటి మన మదర్ కానివ్వండి, లేదా మన గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, నిన్న అక్కడి నుండి కాకి చూస్తుంది, పిల్లి చూస్తుంది, అలా వారికి చిన్నగా భయపడేవారు. ఎందుకని? వారు తొందరగా భోజనం చేయడానికి. నేను ఈరోజు మూడ్ ఆఫ్ అయిపోయా, సంతోషం పోయింది అంటే నా యొక్క అటెన్షన్ ఇటువైపు ఉండాలి, అటువైపు లేకుండా రాంగ్ సైడ్ నా యొక్క డైరెక్షన్ పోయింది, రాంగ్ వ్యక్తుల వైపు. ఎప్పుడైతే తప్పుడు మనుషులను చూస్తామో, లేదా తప్పుడు మనుషుల గురించి ఆలోచిస్తామో, వారిని చూడటంతో, వారి గురించి తప్పుగా ఆలోచించటంతో కూడా స్వయం యొక్క శక్తి, స్వయంలో నింపినటువంటి శాంతి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వారిని చూసినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు ఏ విషయాలు మీ యొక్క మైండ్ని డిస్టర్బ్ చేస్తున్నాయో, సంతోషాన్ని దూరం చేస్తున్నాయో, అలాంటి అంశాల నుండి మీరే పక్కన వచ్చేసేయండి. తెలిమంతుడైనటువంటి వ్యక్తి చెడును తనపై రాకుండా తనని సైడ్ అయి దూరం నుండి నడిచెళ్ళిపోతాడు. మనం చాలా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళామనుకోండి, ఒక పెద్ద బండరాయి కనిపించింది. అలా బండరాయి కనిపించినప్పుడు మనం తల కొట్టుకొని చూడకూడదు కదా, గట్టిగుందా, మెత్తగుందా, ఏ క్వాలిటీ రాయి చూడం కదండి, మనం సైడ్ నుండి వెళ్ళిపోతాం. అలా యోగి ఆత్మ
సంతుష్టకరమైనటువంటి ఆత్మ, అతి క్రోధి ఆత్మలు, ఆటంకాల్ని క్రియేట్ చేసేటువంటి ఆత్మ, విషయ వికారాల ప్రభావంలో పడిపోయినటువంటి ఆత్మ తన యొక్క వ్యవహారంతో తను నష్టపోకుండా తెలివిగా వారే పక్క నుండి నడిచెళ్ళిపోతారు. అంతేకాని వారి యొక్క చెడు ప్రభావము చూస్తూ వారి గురించి ఆలోచిస్తూ వారి యొక్క కాన్షియస్ మైండ్ని పాడు చేసుకోరు. ఇది నిజమైన జీవితంలో ఆటంకాలు వచ్చేస్తాయి. ఆ టైంలో మన యొక్క కాన్షియస్ మైండ్ని అలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. అప్పుడే ఉత్సాహభరితమైనటువంటి జీవితాన్ని మనం అనుభవం చేయగలుగుతాము. ఉమంగ ఉత్సాహాలతో ఉండాలి, సంతుష్టకరంగా ఉండాలి, తృప్తికరంగా ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని మనం ఎంచుకున్నప్పుడు ఇలాంటి కొన్ని చిన్న చిన్న టిప్స్, చిన్న చిన్న పద్ధతుల్ని మనం స్టార్ట్ చేయాలి. పక్క వారి యొక్క చెడు కర్మలు ఎలాంటివైనా మనకు నచ్చట్లేదు అనుకోండి, అప్పుడేం చేయాలి? కొందరు అంటూ ఉంటాను, నా వరకు నేను చాలా బాగుంటాను, ఎంతో హాయిగా వంట చేసుకుంటాను, భోజనం చేస్తాను, కుదిరితే పాటలు పాడుతూ ఉంటాను, డాన్స్ చేస్తూ ఉంటాను, అంతవరకే నా వరకు నేను ఓకే. నీ ప్రాబ్లం ఏంటి అని అడిగారనుకోండి, పక్కవారి ఎవరైనా తప్పు చేస్తే నాకు వారిపై క్రోధం వస్తుంది, నేను ఇరిటేట్ అవుతుంటాను, డిస్టర్బ్ అవుతూ ఉంటాను. అది తెలివిమంతుడి లక్ష్యం కాదండి. వారి కర్మలు మీకు నచ్చట్లేదు అనుకోండి, మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటే వారికి మీరు ఒక మంచి శిక్షణ ఇవ్వండి. వారి యొక్క తప్పుల్ని వారికి గుర్తు చేయిస్తూ ఉండండి. మీరు ఇలాంటి తప్పులు ఆవేశంలో చెయ్యటంతో దాని యొక్క పరిణామ స్వరూపం బ్యాడ్గానే ఉంటుంది. తెలివిమంతులైనటువంటి వ్యక్తి అలాంటి కర్మలు చెయ్యరు. మన యొక్క ముఖాన్ని ఎల్లప్పుడూ హర్షిత ముఖంగా మార్చుకోవాలి. హర్షిత నయనాలు, హర్షిత ముఖము. మనం దేవతల్ని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం. పద్మ ముఖము, పద్మ నయనాలు, పద్మహస్తాలు, పద్మాసనం. అలా మనం మన యొక్క దృష్టిని, మన యొక్క ముఖమును, మాట్లాడే పద్ధతిని అలా పద్మ సమానంగా అంటే పవిత్రమయంగా మార్చుకోవాలి. అంటే ఉత్సాహభరితమైనటువంటి జీవితంలో జీవించాలి కాబట్టి అవి సదా కంటిన్యూగా కాపాడుకోవాలి. దానికోసం రాజయోగ అభ్యాస సాధన చేస్తూ ప్రతిరోజు మంచి సత్సాంగత్యంలో మనం ఉండాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఎప్పుడైనా మనం భోజనం సరిగా చేయలేదనుకోండి, మొహంలో ఆ వీక్నెస్ అనేది కనిపిస్తుంది, ఉత్సాహం పూర్తిగా పోతుంది. మరి అదేవిధంగా నా మనసుకి కావలసింది, నా మనసుకి నేను పెట్టాల్సినటువంటిది శక్తిప్రదమైనటువంటి భోజనం, మంచి పరమాత్మ వినిపించినటువంటి మంచి పాయింట్స్, మీకు సంతోషం కలిగించేటువంటి పాయింట్స్ని రిపీట్ చేయండి. ఎంత ఎక్కువ రిపీట్ చేస్తాము, ఎంత స్వచింతనలో ఉంటామో. చింతన అంటే దానికోసం అతిగా ఆలోచిస్తే అది చింత అయిపోతుంది. చింతన డిఫరెంట్ అండి, అంటే చర్నింగ్ చేయడం. మనం ఎంత ఎక్కువ చిలుకుతామో అంత సాత్వికమైనటువంటి వెన్న పెరిగినట్టుగా మంచి మాటల్ని, పరమాత్మ చింతనతో కూడినటువంటి మహావాక్యాల్ని చింతన చేసినప్పుడే ఉత్సాహభరితమైనటువంటి జీవితం యొక్క అనుభవం చెయ్యగలుగుతాము. ఉత్సాహభరితమైనటువంటి జీవితంలో జీవించినప్పుడే మనకు కూడా అనిపిస్తుంది, అబ్బా నాకు చాలా హాయిగా ఉంది, ప్లెజెంట్గా నేను ఉన్నాను. ఒక వ్యక్తి పేరు చింతారాంజీ అన్నమాట. ఆ చింతారాంజీని ఎవరో ప్రశ్న అడిగారు, ఏమైంది చింతారాం గారు, మీరు ఏడుస్తున్నారా అని. ఆయన అన్నాడంటే, నేను ఏడవడం లేదండి, నా ముఖమే ఇలా ఉంటుంది అని. అలాంటి చింతారాంలో ఎవ్వరికీ నచ్చరు. మనం అలాంటి మొహాలు చూడగానే మన మూడు కూడా ఏమైపోతుంది, కొన్నిసార్లు ఆఫ్ అయిపోతుంది.
బా పోయి వీరిని కలిశానా, వీరు కనపడ్డారా, ఏం గడియలో నిద్రలేశానో ఏమో, ఈ మనిషిని మీట్ అవ్వగానే నా ఆనందం పూర్తిగా పోయింది అంటాం. అలా ఉండకుండా ఉండాలి కాబట్టి నిత్యం మంచి చింతన చేస్తూ మన యొక్క ఫేస్ని పద్మముఖంగా మార్చుకోవాలి. మన యొక్క కళ్ళు పద్మ నయనాలుగా మార్చుకోవాలి. మాట్లాడే తీరులో మధురత, సౌమ్యత, సంతుష్టత, తృప్తి అది మాత్రమే ఉండేలాగా తయారు చేసుకోవాలి. అప్పుడే ఉత్సాహభరితమైనటువంటి జీవితం యొక్క అనుభవం చెయ్యగలుగుతాము. మనం దేవతల్ని పూజిస్తాము, భగవంతుణ్ణి కూడా పూజిస్తూ ఉంటాము. పూజ చేసే సమయంలో మనం అడిగేది, వేడుకునేది ఒకటే కదా. ఏ సంతుష్టత, ఏ తృప్తి, ఏ ఆనందం నాకు కావాలో అది మీరు మాత్రమే ఇవ్వగలుగుతారు అని భగవంతుడు చూయించినటువంటి దారిలో నడుస్తూ మనం భగవంతుడికి నచ్చినటువంటి కర్మలే ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, సాధన చేస్తూ ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క స్వభావం అనేది సహజంగా న్యాచురల్ అయిపోతుంది. శ్వాస తీసుకోవడం మనకు న్యాచురల్ అయిపోయింది, అవునా? సంతోషంగా ఉండడం కూడా, సంతుష్టంగా ఉండడం కూడా, పాజిటివ్గా ఆలోచించడం కూడా సహజంగా అలవాటుగా మార్చుకోవాలి అనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పించేటువంటి గొప్ప విషయం, గొప్ప అంశము. మరి మనల్ని మనం అడగాలి, నేను ఎందుకు సంతోషంగా లేను? కారణమేంటి? కారణమేంటి? అలా మనం కారణంని చూస్తున్నప్పుడు, కారణం వెతికినప్పుడు మన పైన మనకి ఒక చిన్న స్మైల్ వస్తుంది. ఏమని? ఇంత సింపుల్ మ్యాటర్, ఒక పైసంత విషయం కూడా కాదు, అది జీరో అని కూడా అనుకోవచ్చు. దానికోసం నేను ఇంత ఆలోచిస్తూ నేను నా యొక్క సంతుష్టతని, సంతోషాన్ని దూరం చేసుకుంటున్నానో అని మన యొక్క మనసు ఖచ్చితంగా జవాబు చెప్తుందండి. కాబట్టి ఈ రోజు నుండే మనం స్వచింతన చేస్తూ, స్వయాన్ని చెక్ చేసుకుంటూ మనం సెల్ఫ్గా రియలైజ్ కావాలి. ఇది మనకి కావాల్సినటువంటిది. భగవంతుడిచ్చినటువంటి మన యొక్క జీవితం ఎంతో గొప్పనైనది, అమూల్యమైనది. ఈ యొక్క విషయాన్ని మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు చిన్న పరిస్థితుల్లో, చిన్న మాటలకు, అక్కర్లేనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచిస్తూ, వ్యర్థ చింతన చేస్తూ మన యొక్క సొంత సంతోషాన్ని పోగొట్టుకోము. స్వచింతన, శుభ చింతన యొక్క ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి స్వయం పరమాత్మ మనకు నేర్పించినటువంటి విషయం, స్వచింతన చేస్తూ, శుభ చింతన చేస్తూ, ప్రభు పరమాత్ముడి యొక్క చింతన చేస్తూ, నిత్యం ఉత్సాహంగానే ఉంటూ ఇతరులను కూడా ఉత్సాహపరచండి. దుఃఖ పెట్టకూడదు, దుఃఖం ఇవ్వకూడదు. నాకు ఏ విషయాలు నా మనసుకి నష్టం చేస్తాయో, ఏ తప్పు కర్మలు నాకు అవసరం లేదో, సేమ్ అదే విధంగా పక్క వ్యక్తులకు కూడా అది అవసరం లేదు కదా. మనం ఇతరులకు పంచేది ఏం పంచాలి? వారికి విలువైన జీవితం, శుభకరమైనటువంటి జీవితం, సంతోషకరమైనటువంటి జీవితంలోనే మనం వారికి ఇస్తూ, వారికి మనం అదే పంచుతూ ఉండాలి. ఇదొక నియమం, కర్మ సిద్ధాంతం. మనదో ఏదైనా తక్కువ ఉందనుకోండి, అది మనం ఇతరులకి ఎక్కువగా పంచాలి, అది మన దగ్గర పెరిగిపోతుంది. ఓకే, మీరు మూడ్ ఆఫ్గా ఉన్నారనుకోండి, ఆ మూడ్ ఆఫ్ ఉన్న టైంలో ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారికి ఏం చేయండి? గుడ్ ఎక్స్పీరియన్స్ వారితో షేర్ చేయండి. వారిలో ఉత్సాహాన్ని పంచండి. పంచుతూ వారికి ఒక మంచి పరమాత్మ యొక్క చింతనతో కూడినటువంటి
ఉత్సాహభరితమైనటువంటి పాయింట్స్ వారికి పంచండి, ఇవ్వండి. అలా దుఃఖప్రదమైనటువంటి వ్యక్తులతో సుఖప్రదమైనటువంటి చింతన చేయటంతో కూడా మన యొక్క సొంత ఆత్మలో స్వచింతన పెరిగి స్వయంలో ఆ యొక్క ప్రభు యొక్క శక్తిని మనం పెంచగలుగుతాము. అలాంటి చిన్న చిన్న పద్ధతుల్ని మనమందరం పాటించవచ్చు. దానికోసం కష్టం అనేది ఏది ఉండదు. ఈరోజు ఒక మంచి పాయింట్ మీరు విన్నారు, చాలా బాగుంది. అది ఆ టైంలో వారికి వినిపించండి. ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చూడండి, ఈరోజు ఉదయం లేవగానే పూజ చేశారనుకోండి, పూజ చేయండి. ఆ పూజ చేసిన తర్వాత ఆ దేవి కళ్ళలో ఉండేటువంటి ఆనందం యొక్క అనుభవం మీరు చేసినప్పుడు ఏ తృప్తి మీ మనసు కలిగిందో పక్క వారికి కూడా అదే తృప్తిని వారికి పంచండి. అలా పంచటంతో మన ఉత్సాహం అనేది 10 రెట్టింపులు పెరుగుతుంది. అదే పంచండి, అప్పుడు మీ దగ్గర రెట్టింపై పెద్దగై తృప్తికరమైనటువంటి వారిగా మిమ్మల్ని మార్చేస్తుంది. అలా ఉత్సాహంగా ఉందామా? పరమాత్ముడి యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ ఉత్సాహభరితమైనటువంటి సంతుష్టకరమైనటువంటి జీవితంలో జీవించాలనేది మనం అందరం ఇప్పటి వరకు చర్చించుకుంటూ ఉన్నాము. అలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలో దానికి టిప్స్ కూడా మీరు విన్నారు. దాన్ని మీరు పాటించినప్పుడు కూడా చాలా సమయంలో మన మూడ్ ఆఫ్ ఉన్న టైంలో ఎదుటి వ్యక్తి యొక్క తప్పుడు మాటల ప్రభావం మన మైండ్ పైకి రాకుండా సంతుష్టకరంగా మనం కనిపిస్తాం. కాబట్టి భగవంతుని యొక్క ఆజ్ఞ, యోగి అవ్వండి, పవిత్రులవ్వండి. దాన్ని మనం ఆచరిస్తూ హాయిగా ఉందాము. అలా ఉండడమే భగవంతుని యొక్క ఆజ్ఞ. ఎన్నో విషయాలను ఈరోజు మనం చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.